మంచి సాలిడ్ మార్నింగ్ రొటీన్ అనేది చాలా మంది సక్సెస్‌ఫుల్ పీపుల్‌కి ఫ్యాక్టర్ అయి ఉంటుంది. అంతేకాదు ఒక మంచి మార్నింగ్ రొటీన్ మనలో ఉన్న యాంగ్జైటీని, డిప్రెషన్‌ని, స్ట్రెస్‌ని కూడా రిమూవ్ చేసేస్తుంది. ఎవ్రీబడీ థింక్స్ ఆఫ్ చేంజింగ్ ద వరల్డ్ బట్ నో వన్ థింక్స్ ఆఫ్ చేంజింగ్ హిమ్సెల్ఫ్. సో ఫస్ట్‌కి మనం మనల్ని చేంజ్ చేసుకుంటేనే కదా ఈ వరల్డ్‌ని చేంజ్ చేసే ఛాన్స్ మనకి వస్తుంది. సో కొన్ని గుడ్ హ్యాబిట్స్ మనల్ని మనం బెటర్‌గా చేసుకోవడానికి చాలా హెల్ప్ అయితాయి. ఈ వీడియోలో అయితే నేను 10 మార్నింగ్ హ్యాబిట్స్‌ని చూపిస్తున్నా ఫర్ హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్. బై ద వే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా నా ఛానల్‌కి ఫస్ట్ టైమ్ విజిట్ అవుతుంటే మిగతా వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితేనే లైక్ చేసి ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఫస్ట్ థింగ్ నేను మార్నింగ్ ఎర్లీగా లేవడానికి ట్రై చేస్తాను. సో దట్ నా డే ప్రొడక్టివ్‌గా స్టార్ట్ అవుతుంది అండ్ నాకు చాలా టైం కూడా చిక్కుతుంది. అండ్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ నేను చేసే ఫస్ట్ పని మేక్ యువర్ బెడ్. సో ఫస్ట్ మనం లేచి మన బెడ్‌ని చూసుకోగానే ఎంత మెస్సీగా అండ్ వర్స్ట్‌గా ఉంటుంది కదా! అలాగే వదిలేసి మనం ఇంకేదైనా వర్క్‌లోకి మూవ్ అయితే ఆ వర్క్ అలాగే పెండింగ్ ఉండిపోతది. అండ్ మనం ఏంటంటే ఆ వర్క్ గురించి అంత ఫోకస్ చేయలేము. సో ఇంట్రెస్ట్ కూడా చూపించలేము. లేచిన వెంటనే మనం బెడ్ సర్దుకోవడం వల్ల మళ్ళీ ఆ వర్క్‌కి మనం రిటర్న్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అండ్ చూడడానికి కూడా చాలా నీట్‌గా అండ్ పీస్‌ఫుల్‌గా ఉంటది. అండ్ నెక్స్ట్ పాయింట్ డ్రింక్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. సో మనం లేచిన వెంటనే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అకార్డింగ్ టు ద హార్వర్డ్ మెడికల్ స్కూల్ ఆఫ్ రీసెర్చ్ ఇది మన మెటబాలిజం రేట్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ 6-8 అవర్స్ మనం నైట్ అంతా ఫాస్టింగ్ ఉంటాము కదా! సో ఏం తినకుండా. ఇలా వాటర్ తాగడం వల్ల బ్యాడ్ టాక్సిన్స్ అంతాను మన బాడీని ఇంకా బయటికి వచ్చేసేదానికి హెల్ప్ చేస్తుంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసిందేను డీప్ బ్రీతింగ్స్ అండ్ మెడిటేషన్. సో మార్నింగ్స్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది కదా! సో మన మైండ్. అప్పుడు ఒక 5-10 మినిట్స్ మనం ఇలా డీప్ బ్రీతింగ్ చేస్తూ మెడిటేషన్ చేయడం వల్ల ఒక రిలాక్సేషన్ ఫీల్ వస్తుంది. అండ్ ఆల్సో మనకి కొన్ని లిమిటేషన్స్ సెట్ చేసుకోవడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మనం ఎమోషనల్ బ్యాలెన్స్‌ని కూడా మంచిగా బిల్డ్ చేసుకోవచ్చు అండ్ డెవలప్ సోషల్ థాట్స్ ఆల్సో. అండ్ ఫోర్త్ పాయింట్ మూవ్ యువర్ బాడీ. సో నేను మార్నింగ్ జస్ట్ 1 అవర్ అయినా ఎక్సర్సైజ్ చేయాలని చెప్తారు. సో నేను 30-40 మినిట్స్ వాక్ అయినా చేస్తాను. అదర్‌వైజ్ యోగా అయినా చేస్తాను. అండ్ ఆల్సో ఇలా చేయడం వల్ల మనం మెంటలీ అండ్ ఫిజికల్లీ కూడా స్ట్రాంగ్‌గా ఉంటాం. ఇంకా కొన్ని రీసెర్చెస్ చెప్తాయి మనం నేచర్‌లో వాక్ చేయడం వల్ల మన మైండ్ చాలా రిలాక్స్‌డ్ అవుతుంది. అండ్ మన మూడ్ కూడా రిఫ్రెష్ అవుతుంది. సో ఇది కూడా మన డేని ప్రొడక్టివ్‌గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది అని. సో నేను వాక్ చేసి వచ్చిన తర్వాత ఒక మంచి డీటాక్స్ డ్రింక్ తీసుకుంటా. ఇక్కడ చియా సీడ్ వాటర్ విత్ లెమన్ తీసేసుకుంటున్నాను. అండ్ ఈ డ్రింక్ అయితే మెటబాలిజంని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో వెయిట్ లాస్‌కి కూడా హెల్ప్ అవుతుంది అని తీసేసుకుంటాను. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి టేక్ ఏ సన్‌లైట్. సో మార్నింగ్ సన్‌లైట్ మనలో విటమిన్ డెఫిషియన్సీ ఏదైనా ఉంటే దాన్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో ఎవ్రీడే ఒక 10 మినిట్స్ అయినా మనం ఇలా ఎర్లీ మార్నింగ్ సన్‌లో కూర్చోవడం చాలా మంచిది. అండ్ మన బాడీకి కూడా ఆ విటమిన్స్ చాలా అవసరం. సిక్స్త్ పాయింట్ రీడ్ సంథింగ్ ఇన్‌స్పైరింగ్. సో ఎవ్రీడే మార్నింగ్ 10-20 మినిట్స్ అయినా నేను ఇలా బుక్ చదువుతాను. సో దట్ నా డే పాజిటివ్ థాట్స్‌తో ఫిల్ అవుతుంది. అండ్ ఆల్సో ఏదైనా కొత్త విషయం నేను ఇలా చదవడం వల్ల తెలుసుకుంటాను. దీనివల్ల నా మెంటల్ హెల్త్ బాగుంటుంది అండ్ స్ట్రాంగ్‌గా కూడా అవుతుంది. నెక్స్ట్ వన్ ప్లాన్ యువర్ డే. సో మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దాని గురించి ఇలా ప్రీ ప్లాన్ చేసుకోవడం అండ్ ఒక జర్నలింగ్ ప్రిపేర్ చేసుకోవడం చాలా వరకు హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో దట్ ప్రతి ఒక్క థాట్స్ ఇలా బుక్ మీద రాయడం వల్ల మన మైండ్ చాలా క్లియర్‌గా ఉంటుంది. అండ్ ఆల్సో మనం ఏం చేయాలనుకుంటున్నాం ఆ డేలో ఎంతవరకు వర్క్స్‌ని కంప్లీట్ చేయగలుగుతాం అనేది మనకొక క్లారిటీ వస్తుంది. ఇలా చేయడం వల్ల మన డే ఎలా స్టార్ట్ అవుతుంది అండ్ ఎలా ఎండ్ అవుతుంది కూడా మనకొక క్లారిటీ ఉంటుంది. పర్సనల్లీ అయితే నాకు ఇలా జర్నలింగ్ మెయింటైన్ చేయడం చాలా వరకు హెల్ప్ అయింది. అండ్ నెక్స్ట్ పాయింట్ లిజన్ మ్యూజిక్. నేను ఎర్లీ మార్నింగ్స్ విష్ణు సహస్రనామ వింటాను. సో దట్
నాకేంటంటే ఇన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా కూడా ఇలా వినడం వల్ల మైండ్ కొంచెం రిలాక్స్‌గా ఫీల్ అవుతుంది. అండ్ ఆ డిస్ట్రాక్షన్స్ కూడా తగ్గుతాయి. ఇది నాకు పర్సనల్లీ యూజ్ అయింది. నైన్త్ వన్, వర్క్ ఆన్ టఫెస్ట్ టాస్క్స్. నాకు మార్నింగ్స్ చాలా కష్టమైన టాస్క్ మీద వర్క్ చేయడం ఇష్టం. సో, ప్యారలెల్‌గా మల్టీ టాస్కింగ్ చేయడం నాకు చాలా అలవాటయింది రిషి స్కూల్‌కి వెళ్ళే లోపల. అండ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్స్ నాకు వర్కౌట్ ఆర్ వాకింగ్ చేయడం కంప్లీట్‌గా మ్యాండేటరీగా పెట్టేసుకున్నా. సో, అది నా టఫెస్ట్ జాబ్. సో, దాన్ని కంప్లీట్ చేసేస్తాను సక్సెస్‌ఫుల్లీ. అండ్ ఫైనల్లీ లాస్ట్ పాయింట్, టేక్ ఏ కోల్డ్ షవర్. దీనివల్ల ఎలక్ట్రిక్ ఇంపల్స్ అయ్యి మన బాడీ యాక్టివ్ అయితుంది. అలాగే మన ఆక్సిజన్ లెవెల్ కూడాను ఇంక్రీజ్ అవుతుంది. సో, ఆక్సిజన్ ఇంటేక్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మెడికల్లీ ఇది హాట్ వాటర్ కన్నా కోల్డ్ వాటర్ షవర్ చాలా మంచిది అని ప్రూవ్ అయింది. సో, ఇదైతే నేను 2 ఇయర్స్ ఇంకా స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఆల్సో లాస్ట్ వన్, బ్రేక్‌ఫాస్ట్. యాక్చువల్లీ 10 పాయింట్స్ చెప్తానన్నాను. ఇది నాకు మెయిన్ ఇంపార్టెంట్. ఏదో ఒక జ్యూస్ తీసుకోవడం అలవాటు చేసేసుకుంటున్నా. అండ్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కంపల్సరీ స్కిప్ చేయకుండా తీసుకోవడం కూడా మంచిది. సో, ఇలా ఉంటది ఎవ్రీడే నా రొటీన్ అండ్ నా మంచి హ్యాబిట్స్ కూడాను. సో, మీకు నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. అండ్ మీరు ఎలాంటి మంచి హ్యాబిట్స్ ఫాలో అవుతున్నారో నాకు కామెంట్‌లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను.